యేసుక్రీస్తు ప్రభువారు నీ స్థితిని మార్చగలరు. నీ పరిస్థితుల్ని ఆయన మార్చగలరు. కానీ నువ్వు ఆయన దగ్గరకు రావాలి. ఎవరైతే ఆయన దగ్గరకు వచ్చి ఆయనకు ప్రార్థిస్తారో, ఆయనను అడుగుతారో వారందరినీ కూడా దేవుడు రక్షిస్తారు. వారి స్థితిగతులను ఆయన మారుస్తారు. దేవుడు వెయిట్ చేస్తూ ఉంటారనమాట. వీళ్ళు నా దగ్గరికి వస్తారా, నన్ను అడుగుతారా అని. నువ్వు అడిగిన ఎడల దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తారు. నీ స్థితిగతులను ఆయన మారుస్తారు. నువ్వు ఏమాత్రం విచారించవలసిన అవసరం లేదు. నా స్థితిని ఎవరు మారుస్తారు, నా పరిస్థితులు ఎవరు మార్చగలరు, ఎవరు మార్చలేని స్థితిలో నేనున్నాను, నా పరిస్థితులన్నీ తారుమారైపోయినాయి, నేను మార్చుకోలేను, నాకెవరు సహాయం చేయట్లేదు అనుకుంటున్నావా? భయపడకుము. యేసు ప్రభు వారు ఉన్నారు. ఆయన నీ పరిస్థితిని మార్చగలరు. కాబట్టి నువ్వు ఆయనకు ప్రార్థన చేయి, ఆయనను అడుగు. నీ పరిస్థితిని ఆయన మారుస్తారు. నువ్వు ఎటువంటి కఠినమైన స్థితుల గుండా వెళ్తున్నా కూడా దేవుడు నీకు సహాయం చేస్తారు. నీ కఠినమైన పరిస్థితులను ఆయన మంచి పరిస్థితులుగా మార్చగలరు. ఆయనలో సత్యం ఉన్నది. ఆయన అద్భుతాలు చేసే దేవుడు. కాబట్టి నువ్వు ఏ స్థితిలో ఉన్నా భయపడకము. యథార్థముగా జీవించు. దేవుని దగ్గరకు వచ్చి దేవునికి ప్రార్థించు. నువ్వు దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు నీ పరిస్థితుల్ని మారుస్తారు. ఆయన మాట్లాడే దేవుడు. ఆయన జీవము కలిగిన దేవుడు. నీ పరిస్థితులను మార్చగలిగిన ఒకే ఒక్క తండ్రి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి ఆయన సన్నిధిలో నువ్వు మోకరించి నీ పరిస్థితులు ఆయనకు చెప్పు. అప్పుడు ఆయన నీ పరిస్థితులను మార్చి నీ జీవితాన్ని చక్క పెడతారు. బైబిల్లో ఒక వాక్యం ఉంటుంది కదా, నీవు జాగ్రత్తగా దేవుని వెదకని ఎడల, సర్వశక్తుడగు దేవుని బతిమాలుకొని ఎడల, నీవు యథార్థవంతుడవైన ఎడల, నిశ్చయముగా ఆయన నీయందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్లజేయును. ఏం చేస్తారు ఆయన? నీ యొక్క నివాస స్థలమును వర్ధిల్లజేస్తారు. మొదట నీ స్థితి కొంచెముగా ఉండినను తుదకు నీవు మహాభివృద్ధి చెందుదవు. ఎందుకంటే నీ స్థితిని మార్చే దేవుడు నీ దగ్గర ఉన్నారు. ఇప్పుడు ఆయన నీ మార్గం సరళం చేస్తారు. నీ స్థితిగతులను మార్చేస్తారు. నువ్వు మొదట ఎలా ఉన్నావో తర్వాత అలా ఉండవు. నీ స్థితిగతులన్నీ మారిపోతాయి. చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యపడతారు. ఈ కుమారుడు, ఈ కుమార్తెనా ఇలా మారారు, ఎలా జరిగింది ఇదంతా అనుకునేంతగా దేవుడు గొప్ప కార్యం చేస్తారు నీ జీవితంలో. విశ్వసించు, మోకరించి ప్రార్థన చేయి. ప్రార్థనకి జవాబిచ్చే దేవుడు ఆయన. నీ స్థితిగతులను మార్చే యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. నువ్వే మాత్రం దిగులు పడకుము, భయపడకుము. దేవుని చేతిలో నీ జీవితాన్ని ఉంచు. ఆయనకు నీ జీవిత పరిస్థితులన్నీ తెలుసు. నువ్వు ఆయన నమ్ముకొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ జీవితంలో అడుగు పెడతారు. అప్పుడు నీ మార్గం సరళం చేస్తాడు ఆయన. ఎందుకంటే ఆయన అరణ్యంలో మార్గములు ఆయన వేయగలరు. అరణ్యంలో మార్గములు కలగజేయగలిగిన దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువారు. ఎడారిలో నదులను ప్రవహింపజేయగలిగిన దేవుడు మన ప్రభువు. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి ఇశ్రాయేల్ ప్రజల్ని సముద్రం మధ్యలో ఆరిన నేల మీద నడిపించినటువంటి ప్రభువు మన యేసుక్రీస్తు ప్రభువారు. నీ పరిస్థితులు, నా పరిస్థితులు ఒక లెక్క దేవునికి. ఆయన బాహుబలము ఎంతో గొప్పది. అలాంటి గొప్ప దేవుడు మనకున్నారు అనే విషయాన్ని విశ్వసించు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తారు. నీ స్థితిగతులను ఆయన మార్చేస్తారు. కాబట్టి నీ పరిస్థితుల గురించి నువ్వు భయపడకము, దుఃఖించకము. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించి యథార్థముగా జీవించు. మొదట నీ స్థితి కొద్దిగా ఉండినను
ఎప్పుడైతే నువ్వు యథార్థముగా జీవిస్తావో, నీతిమంతుడిగా జీవిస్తావో, అబద్ధాన్ని విడిచిపెడతావో, నీలో ఉన్నటువంటి గర్వాన్ని తొలగించుకుంటావో, అప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయటం ప్రారంభిస్తారు. నీ స్థితి తుదకు మహాభివృద్ధి చెందుతావు. నువ్వు నీ స్థితి మారిపోతుంది యేసు ప్రభు వచ్చిన తర్వాత. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.